ఇక ఖమైనీ మరణం తర్వాత ట్రంప్ ఆఫర్ చేసిన ఈ అణు చర్చలకు ఇరాన్ నో చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎంజీ రావు గారు, ఇరాన్పై అటాక్ విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గాడని గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. పెంటగాన్ ఒక నివేదిక ఇచ్చింది, ఇరాన్తో యుద్ధం చేస్తే అది అమెరికాకు నష్టం చేకూర్చొచ్చు, ఇది కరెక్ట్ టైం కాదు అని చెప్పేసి. సో ట్రంప్ అయితే యుద్ధం చేసేసాడు, ఖమైనీని చంపేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఇప్పుడు ట్రంప్లో భయం స్టార్ట్ అయిందా? ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్కి ఎదురయ్యే సవాళ్ళు ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు ఆపరేషన్ ఎపిక్ ఫరీ అనుకుంటూ ఫిబ్రవరి 28వ తారీఖున ఇజ్రాయెల్ అమెరికన్ ఫైటర్స్ అటాక్ చేయడం, ఈ మొట్టమొదటి నిమిషంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖైమోని చంపేయడం. ఇలా ఆయతుల్లా అలీ ఖైమోని చంపేస్తే ఇరాన్ లొంగిపోద్ది. ఇస్లామిక్ రిపబ్లికన్ గాడ్స్ కార్ప్స్ మెయిన్ ఆయన ఆధ్వర్యంలోనే, ఖైమోని ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి అది లొంగిపోద్ది. వెంటనే ఇక్కడ వెనిజులా లాగా యుద్ధం ముగిసిపోద్ది అనుకున్నారు ట్రంప్. కానీ కథ అడ్డం జరిగింది. దీనివల్ల ఇంకా రెచ్చిపోయి ఇరాన్ విధ్వంసం క్రియేట్ చేస్తుంది, మహా విధ్వంసం. వెస్ట్ ఏషియాలో ఉన్న అన్ని దేశాలు కాదండి, యూరోప్ సైప్రస్ మీద కూడా అది మిసైల్ ప్రయోగించిందనమాట. ఎన్ని శక్తులు ఉన్నాయి అన్ని శక్తులు ఇది వాడేస్తుంది. వెంటనే డొనాల్డ్ ట్రంప్ ఆయన వార్నింగ్ ఇచ్చిన భాషలో పదాలు చూస్తే ట్రంప్ అక్కడ కాస్త వెనక్కి తగ్గి ఒక ఆత్మరక్షణలో పడిపోయారని తెలుస్తుంది. ఎందుకు పడిపోయారంటే, ముందు ఈ యుద్ధం చెయ్యొద్దు, ఈ ఆయుధాలు చూపించి అటాక్ చేస్తాననే భయాంతోనే ఇరాన్తో ఏదన్నా గౌరవప్రదమైన ఒప్పందం చేసుకోవాలి, కానీ యుద్ధం మొదలవుతే చాలా ప్రమాదమని పెంటగాన్ రిపోర్ట్ ఆయనకి ఇచ్చినట్టు తెలుస్తుంది. కానీ డొనాల్డ్ ట్రంప్ ముక్కుసూటికి వెళ్ళి పెంటగాన్ రిపోర్ట్ను పక్కన పెట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్కి లెసన్ ఇవ్వండి అనుకుంటూ ఆయన మొదలుపెట్టి మొండిగా ఉండడం వల్ల యుద్ధం జరిగిందని తెలుస్తుంది. అంతేకాని ఈ పెంటగాన్ రక్షణ శాఖ మాత్రం ఇది యుద్ధం చేయడం ఇష్టం లేదు. అందుకనే యుద్ధాన్ని 45 రోజులు మోహరించిన యుద్ధానికి వెనకడుగు వేసింది. కారణం ఫైనల్గా ఆయన మొండి పట్టుదలతో అటాక్ జరిగిందని మనకు తెలుస్తుంది. మరి ఇప్పుడు ఆయన ఈ అటాక్ పెంటగాన్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఇలా వస్తుందని డైరెక్ట్ ఫస్టే ఆయతుల్లా అలీ ఖైమోని వేయడం వల్ల లొంగిపోద్ది అనుకున్నారు. కానీ ఇంకా రెచ్చగొట్టిన అయిపోయింది అనమాట. అంటే పుండు మీద కారం జల్లినట్టు అయిపోయింది. ఈ పుండు మీద కారం జల్లిన తర్వాత ఆ నొప్పి కంటే ఆ నొప్పి ఎక్కువైపోద్ది అనమాట. ఇప్పుడు ఇరాన్కి అది, మా నాయకుడిని చంపేస్తారా? ఇప్పుడు ఇరాన్లో ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఉన్న సున్నీలు రెచ్చగొట్టి, ఎంఈకే అనేది ముజాహిద్దీన్ తీవ్రవాద సంస్థను రెచ్చగొట్టి ప్రదర్శనలు చేపించి, యూనివర్సిటీలో ప్రదర్శన చేపించి ఖైమోనిని ప్రభుత్వాన్ని పడగొట్టేద్దామని అమెరికా వేసింది. ఆ ఫోర్సెస్ అన్నీ ఉన్నాయి బయట. ఎగ్జాయిలు రెజ్లావి పెహ్లావి ఆయన ఉన్నాడు కాబట్టి ఖైమోని చచ్చిపోయిన తర్వాత ఆళ్ళు దెబ్బలాడుకుంటారు కాబట్టి నాకు పర్వాలేదు అనేది ట్రంప్ వ్యూహం. కానీ ఇదంతా కథ అడ్డం తిరిగి ఎంటైర్ ఇస్లామిక్ ఫోర్సెస్ దేశభక్తి రగిలిపోయింది. ఇప్పుడు ఇరాన్లో మొత్తం ఖైమోని మరణించినందుకు అన్ని నగరాల్లో ఆయన సపోర్ట్గా బయటకు వచ్చింది. ఐఆర్జీసీకి ఫుల్ సపోర్టు, దేశభక్తి రగిల్చేశారు. కాబట్టి ఇప్పుడు ఇరాన్ విజృంభిస్తుంది. ఇప్పుడు వెంటనే ట్రంప్ మళ్ళీ వెనక్కి తగ్గి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే, ఇరాన్తో చర్చలనే ఆఫర్ ఇచ్చారు. కానీ అది కథ ముగిసిపోయింది. ఇరాన్తో ఇప్పుడు మేము చర్చలు చెయ్యం, కథవుతో అది ఇదో తేల్చుకుంటాం అని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని వాళ్ళు అటాక్ చేయడం. అసలు వచ్చిన నాయకులు తర్వాత వచ్చిన వారసుడు ముస్తాజానా లేకపోతే ఇంకో అరాఫీనా ఎవరో సరిగ్గా ప్రకటించడం లేదు వాళ్ళు. ఎందుకంటే ఎవరుంటే వాళ్ళు చంపేస్తారండి. ఎంతో మంది వారసులు ఉండొచ్చు, ఒకళ్ళని చంపిన తర్వాత ఒకళ్ళు. ఆర్మీ కమాండర్లో కూడా ఒక సీక్వెన్స్ తయారు చేసుకున్నారు వాళ్ళు. కనీసం నాయకులంతా చచ్చిపోయినా యుద్ధం ఎలా చేయాలో వాళ్ళు తయారు చేసుకున్నారు ఆయతుల్లా అలీ ఖైమోని. ఇప్పుడు ఆయన చనిపోయేటప్పుడు నేను విరమరణం పొందుతాను, నా వారసులు వీళ్ళు ఇస్లామిక్ సామ్రాజ్యం నాశనం అవ్వడానికి లేదు అనుకుంటూ ఆయన మాట్లాడిన మాటలు చాలా చిల్లింగ్గా ఉన్నాయంటండి, దేశభక్తిని రగిలించినాయి. ఇప్పుడు ఆయతుల్లా ఖైమోని ఒక దైవం, మరో అల్లాగా తయారైపోయారని చెప్పుకోవచ్చు ఇరాన్లో. కాబట్టి ఇరాన్ దేశభక్తిని అనవసరంగా ట్రంప్ రెచ్చగొట్టారు, ఇరానియన్ ఫోర్సెస్ని రెచ్చగొట్టారు, ఇస్లామిక్ ఫోర్సెస్ని రెచ్చగొట్టారు. కాబట్టి ట్రంప్కి అర్థమైపోయింది యుద్ధం ఆగదు, నేను చాలా డేంజర్లో పడిపోయాను, పెంటగాన్ ఇచ్చింది రిపోర్ట్ కరెక్టే, ఇంకా ఎక్కువైపోయింది, అన్ని 14 దేశాలు వెస్ట్ ఏషియా ఈ యుద్ధం పాకిపోయింది, మొత్తం కార్చిచ్చి అయిపోయింది, బాబోయ్ ఇది కాదని ఆయన వెంటనే ఏం చేస్తున్నారు, ఆఫర్ ఇచ్చారు డిస్కషన్ చేద్దామని, జెనీవాలో మళ్ళీ డిస్కషన్ చేసుకుందామని. కానీ ఇప్పుడు ఇరానియన్ కొత్త నాయకత్వం దాన్ని తిరస్కరించినట్టు తెలుస్తుంది. ట్రంప్ ఎందుకు వెనక తగ్గారంటే, ఒక పదం చూడండి, ఆయతుల్లా అలీ ఖైమోని చనిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేస్తానన్న డొనాల్డ్ ట్రంప్ ఈరోజు అంటున్నారు, మీ ఇరానియన్ కొత్త నాయకత్వంతో నేను చర్చలు జరుపుతాను. అంటే ఏంటి, మీ ఇరానియన్ మీ నాయకత్వమే బాబు, నా నాయకత్వం ఉండదు, రిజైమ్ చేంజ్ నేను చెయ్యలేను అనే ఒక ఇన్యాబిలిటీని ఆయన బయట పెట్టుకున్నట్టు ఆయన తెలిసిందనమాట. కాబట్టి ఇప్పుడు ఇరాన్ డిస్కషన్స్కి రావడం లేదు. అది డిస్కషన్ రావాలంటే చాలా కష్టం, అమెరికాకి తీవ్రమైన నష్టం కలిగించిన తర్వాత అది రావచ్చు.
కానీ అది వచ్చే పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతం ప్రజలు కూడా ఒప్పుకున్నారు. అసలు ఇప్పుడు కొత్త నాయకత్వం ఎవరైనా అమెరికాతో చర్చలకు వెళ్తే ఇరాన్ ప్రజలు ఒప్పుకోరు, ఎందుకంటే కైమోని మరణానికి పగ తీర్చుకోమని అడుగుతున్నారు. కాబట్టి కొత్త నాయకత్వం వచ్చింది, ఆయన కొడుకు ముస్తాజా అని తెలుస్తుంది, ఆయన ఇంకా పెద్ద రాడికల్గా ఉంటారన్నమాట, షియా ముస్లిం ఆయన ఒప్పుకోరు. ఆయన పక్కనున్న అరాఫీ ఈయన కూడా అలాంటి వ్యక్తే కైమని. కాబట్టి అమెరికా మీద పగ తీర్చుకునే తీరుతారు వాళ్ళు. కాబట్టి ఈరోజు ట్రంప్ అనవసరంగా ఇరాన్ ట్రాప్లోకి వెళ్ళిపోయారు. ఇరాన్ చాలా డేంజరస్ పొజిషన్లో ఒక రగులుతున్న నిప్పు కణమన్నట్టు, ఇది వాస్తవ పరిస్థితి అండి అది. అంతేగాని ఇప్పుడు మనకేంటంటే ఎక్కడ కనపడదు అంటే వెస్ట్రన్ మీడియా ప్రాబల్యంలో మనకి ఎక్కువ న్యూస్ వస్తుంది కాబట్టి ఇరాన్ యొక్క అసలైన విషయాలు, బలహీనతలు అసలు బయట పెట్టరు వాళ్ళు. ఎంతసేపు బలహీనతలు కానీ బలాలు బయట పెట్టరు. కానీ ఇరాన్ లొంగదు. ఒక తాలిబానే 20 సంవత్సరాలు అమెరికాతో యుద్ధం చేసిందండి, చేసి అమెరికాని తరిమింది. మరి దానికంటే చాలా శక్తివంతమైంది పర్షియన్ ఎంపైర్, ఒక చరిత్ర ఉన్నది. ఇరాన్ ఎందుకు లొంగిద్ది? ఇంపాసిబుల్. కాబట్టి ఇరాన్ లొంగే ప్రసక్తి లేదు. అసలు అమెరికా పెట్టిన ఏ ఆంక్షలకి కైమోనియే ఒప్పుకోవాలి. జెనీవా డిస్కషన్, అబుదాబిలో ఇప్పుడు ఇది ఒమన్లో జరిగిన డిస్కషన్ ఒప్పుకోకే కైమోనిని చంపారు. అంటే కైమోని ఒప్పుకోడు, కైమోని ఒప్పుకోలేదు ఏది కూడా కొత్త ప్రభుత్వం ఒప్పుకోదు. అవసరమైతే వాళ్ళు ఓడిపోయినా ఎగ్జైల్లోంచి తాలిబాన్ లాగా గెరిల్లా వార్ఫేర్ చేస్తారు వాళ్ళు ఇంకా నిష్ణాతులు. కాబట్టి ట్రంప్ చాలా పెద్ద ప్రమాదం. ఇప్పుడు ముందుకి రాలేదు, వెనక్కి రాలేదు. ముందే పెంటగాను అమెరికా రక్షణ శాఖ పెట్టినట్టు నివేదిక ప్రకారం ఏదో ఆ బలం చెప్పించి ఆ భయంతో ఏదో ఒక ఒప్పందం చేసుకుని గౌరవంగా బయటకు వస్తే ఈరోజు ప్రపంచం శాంతి ఉండు. కాబట్టి ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదంలో ప్రపంచాన్నే ట్రంప్ పడేశారు. మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.